మీ అందరికీ ప్రభు పేరిట గ్రేస్ నూలైపు మినిస్ట్రీస్ తరపున కూడిచ్చిన మీ అందరికీ వందనాలు. ఒకసారి మీ పక్క ముట్టలకు కూడా మీరు వందనాలు చెప్పుకోండి. ఈరోజు చాలా మెత్తబడ్డట్టుగా ఉన్నారు. కొద్దిగా చలి కూడా అనిపిస్తుంది కదా, ఏమండి? కొంచెం చలి కూడా అనిపిస్తుంది కదా. చలి అనిపిస్తుందా? అనిపించట్లేదుగా. చలి అనిపించకుండా ఉండాలంటే ముందు దేవుళ్ళో ఉంటే మనకు అది అనిపించదు. దేవుణ్ణి పక్కన పెట్టి మనం ఉంటే చలి అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది, ఏమండి, శ్రమ అనిపిస్తుంది. ఇవన్నీ వస్తుంటాయి. వాటన్నిటిని మరవాలంటే ఒకవైపే చూడండి, ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. అప్పుడు ఏ సమస్య మనకు అనిపించదు. ఇంకెంతకంటే చలి ఎక్కువైనా కూడా అనిపించదు, చలి నీకు రాదు కూడా. దేవుని కృపను తాగుతావు, దేవుని మహిమను నువ్వు పొందుతావు, యేసయ్య కృపను నువ్వు చూస్తావు. దేవునికి మహిమ కలుగునగాక. ఈరోజు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఇందాము. రోమిలకు రాసిన పత్రిక, పరిశుద్ధ గ్రంథములో నుంచి రోమిలకు రాసిన పత్రిక. నీకు రక్షణ కలగాలి. ఏం కలగాలండి? రక్షణ కలగాలి. రక్షణ లేని వాడు నా వాడు కాడని వాక్యం సెలవిస్తుంది. నేనంటాను, నీకు రక్షణ కావాలా, శిక్ష కావాలా? ఎవరైనా ఏం కోరుకుంటారు? రక్షణ కోరుకుంటారు. శిక్షను ఎవరు కోరుకోరు కదా. అవును, మేలే కోరుకుంటాడు కానీ కీడును కోరడు కదా. అవును, ఆశీర్వాదమే కోరుకుంటాము కానీ లేమి కోరుకోం కదా. అన్నీ మనకు తెలుస్తూనే ఉన్నాయి. అయితే దేవుడు అంటున్నాడు, నీకు రక్షణ కలగాలా, శిక్ష కలగాలా అనే మాటతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, రక్షణ కావాలి. ప్రతి మనిషికి ఏం కావాలండి? రక్షణ అవసరము. ఏ రక్షణ అవసరం అంటే, మనిషికి ఇంటి రక్షణ కావాలి, మనిషికి వస్త్రం రక్షణ కావాలి, మనిషి రక్షణ కావాలి. ఇవన్నీ కూడా ఈ భూ సంబంధమైనవి. ఈ రక్షణ అన్నీ కూడా భూ సంబంధమైనవి. మనూరికి ఒక రక్షణ అనేది ఒక గ్రామ సర్పంచ్ ఉంటున్నాడు, లేదా ఒక గ్రామంలో ఒక స్కూల్ ఉంటుంది, అలాగనే ఒక డాక్టర్ ఉంటున్నాడు, అలాగనే ఒక దేవాలయం ఉంటుంది. ఇవన్నీ ఎందుకంటే రక్షణ కలిగించటం కోసము, రక్షణ ఉండటం కోసం మనము చూస్తుంటాము. ఇవన్నీ భౌతికంగా, శారీరకంగా మాత్రమే మనకు కనిపిస్తున్నాయి. నీ ఆత్మకు రక్షణ కలిగే దేవుడు వరాన్ని పొందుకోవాలి. ఆత్మరక్షణ. రక్షణ లేనివాడు నా వాడు కాడు. దేవునికి స్తుతి కలుగునగాక. అవును, ఈ రక్షణ ఎవరి వల్ల కలుగుతుందంటే దేవుని వల్ల మాత్రమే రక్షణ కలుగుచున్నది. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ చరణం 1వ వాక్యాన్ని చూడండి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందుండ వారికి ఏ శిక్షా విధి లేదు. దేవునికి స్తుతి కలుగునగాక. ఇప్పుడు క్రీస్తు నందుండ వారికి అంటే ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు నందుండ వారికి శిక్షా విధి లేదు అంటే, క్రీస్తును నమ్మకపోతే, దేవుని నమ్మకపోతే, ప్రభు దగ్గరికి రాకపోతే శిక్ష అనేది ఒకటి ఉంది. ఒక నరకం అనేది ఒకటి ఉంది. ఒక వ్యాధి అనేది ఒకటి ఉంది. ఆ వ్యాధి నుంచి, ఆ నరకము నుంచి, ఆ పాతాళము నుండి, అగ్నిగుండముల నుంచి తప్పించబడటానికి ప్రభు ఈ రాత్రి నీతో మాట్లాడే మాట ఏంటంటే, రక్షణ కావాలి. రక్షణ కావాలి. ఎంతమందికి కావాలి రక్షణ? చేతులెత్తి చూపించండి. రక్షణ కావాలన్న వారికి. మాకు రక్షణ అవసరం లేదయ్యా అన్నవారు ఎవరైనా ఉంటారా? ప్రతి వారికి ఏం కావాలి చెప్పండి? రక్షణ అవసరము. హల్లెలూయా. అందుకనే దేవుడు అంటున్నాడు, ఇప్పుడు క్రీస్తునందుండ వారికి ఏ శిక్షా విధి లేదు. అయితే దేవుని నమ్మిన వారికి, ప్రభుని నమ్మిన వారికి ఏ శిక్షా విధి లేదు. ఒకవేళ దేవుని నమ్మకపోతే, ప్రభును గుర్తించకపోతే, దేవుని మీద విశ్వాసం కలిగి లేకపోతే నీకు శిక్ష ఉంది. అందుకనే మార్కు సువార్తలో దేవుడు అంటాడు కదా, నమ్మి బాప్టిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. నమ్మి రక్షణ పొందాలి. చెప్పండమ్మా. నమ్మి రక్షణ పొందిన వాడికి ఏం కలుగుతుందండి? రక్షణ కలుగుతున్నది. నమ్మని వానికి ఏం కలుగుతుంది?
శిక్ష విధించబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈ రాత్రి నీకు రక్షణ అవసరం. సర్వాంగ కవచాన్ని దేవుడు నీకు ఇవ్వాలని దేవుడు పరలోకాన్ని వదిలి భూలోకానికి వచ్చాడు. అందుకనే నశించటము దేవునికి ఇష్టము కాదు. నశించిన దాన్ని ఎతికి రక్షించటానికి మానవాలుగా, మనిషి కుమారుడుగా భూమి మీదికి వచ్చి ఉన్నాడు యేసయ్య. ఎవరి కోసం వచ్చాడండి? నా కోసం వచ్చాడు. నా కోసం వచ్చాడు. ఎందుకు వచ్చాడు నా కోసము? నా శిక్షని దేవుడు తీసుకున్నాడు. దేవుడిచ్చిన రక్షణ నాకు ఇచ్చాడు. అర్థమవుతుందండి? నా శిక్షను ఎవరు భరించారు? దేవుడు తీసుకున్నాడు. దేవునికున్న లక్షణాలు, ఆ రక్షణ లేదా దేవుని శక్తి, దేవుని మహిమ ప్రతి మానవాళికి ఇచ్చాడు యేసయ్య. ప్రతి మనిషికి ఇచ్చాడు. ఈరోజు నువ్వు నేను ఒకవేళ ప్రభును నమ్ముకొని ఒక బాధ అనిపిస్తున్నాము కానీ, ఒక బాధలో ఉండవేమో, బాధల్లో కష్టాలలో నడుస్తున్నామేమో కానీ శిక్షను తప్పించుకున్నావు. నువ్వు రక్షణ సంపాదించుకున్నావు. రక్షణ సంపాదించుకున్నావు. అందుకనే చూడండి, మార్కు సువార్త చదవండి ఒక్కసారి. ఆ మాటను చూస్తుంటే నమ్మి బాప్టిసం పొందాలి. ఏం పొందుకోవాలండి? బాప్టిసం పొందాలంటే, బాప్టిసం అంటే మనిషికి ఎంత సులభమైపోయిందోనండి. చాలామంది బాప్టిసం అంటే నాకు తెలిసి నువ్వు ఒక వరాన్ని పొందుకున్నావు. ఒక వరం పొందుకున్నావు. ఒక కొత్త జీవితం. చెప్పండి అమ్మా, ఏ జీవితంరా? క్రొత్త జీవితం. అంటే తల్లి గర్భము నుంచి మనం వచ్చాము. తల్లి గర్భము నుంచి మనం పుట్టిన మనము పాపము నుంచి, శాపము నుంచి మనము కలిగి ఉండాము. కానీ ఆ పాప శాపము నుంచి మళ్ళా క్రీస్తు రక్తములో మనము బాప్టిసం పొందితే ఆ రక్తములో కడగబడిన వాళ్ళము. మరొక నూతన జన్మ, మరొక క్రొత్త జన్మ ప్రభు నీకు ఇచ్చాడు. దేవునికి స్తుతి కలుగునగాక. అందుకనే దేవుడు అంచె దినముల యందు నా ఆత్మ వారి మీద కుమ్మరిస్తానన్నాడు. ఎవరి మీద? అంచె దినముల యందు అంటాడు కదా. చూడండి, పరిశుద్ధ గ్రంథముల నుంచి అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 38 నుంచి 41 వచనం వరకు చదవండి. అపోస్తుల కార్యములు. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందండి. చేతులు ఎత్తేసేక స్తోత్రాలు చెప్పండి. ఎవరంట? ప్రతి వాడంట. ఏ జాతి అయినా కావచ్చు, ఏ కులమైనా కావచ్చు, ఏ రంగైనా కావచ్చు, ఏ గోత్రమైనా కావచ్చు, ప్రతి వారు యేసుక్రీస్తు రక్తములో మనము బాప్తిసం పొందాలి. ఇది రక్షణ. సర్వాంగ కవచమును ధరించుకోవటానికి ప్రయత్నించండి. ఈ రక్షణ సంపాదించుకున్న వాడికి శిక్ష విధి లేదు. శిక్ష నుంచి నువ్వు తప్పించబడాలంటే యేసుక్రీస్తు రక్షణలో నువ్వు పాలు పంపులు పంచుకోవాలి. అందుకనే ప్రతి నెలలో బల్లలో చేయేస్తాం, శరీరాన్ని తింటాము. అందరు తినటానికి అర్హత లేదండి. అందరికీ హక్కు లేదండి. చాలామంది హక్కు లేని దీవెనలు పొందుతున్నారు. నాకు తెలిసి రక్షణ పొందినవాడు, బాప్టిజం పొందినవాడు ఏమండి, దేవుని రక్తములో కడగబడిన వాడంట దేవుని రాజ్యాన్ని సంపాదించుకున్నాడు. దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకున్నాడు. ఈరోజు నువ్వు ఏ పట్టాభిషేకం పొందుకున్నావంటే రాజ పట్టాభిషేకాన్ని నువ్వు పొందుకున్నావు. ఈ లోకములో ఉన్న ఆస్తుల కంటే పరలోకములో ఉన్న ఆస్తులను నువ్వు సంపాదించుకున్నావు. క్రీస్తు రక్తములో కడగబడిన బిడ్డవి. తర్వాత చదవండి దయచేసి. అప్పుడు మీరు గట్టిగా సపటి కొట్టి ప్రభు నామాన్ని స్తుతించుదుమగాక. ఏ వరాన్ని పొందుకున్నావు నువ్వు? పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకున్నావు. ఓకనే పొందుకోలేదు, యేసు రక్తములో కడగబడినావు. తర్వాత నాకు తెలిసి చదువుకునే పిల్లలు సర్టిఫికెట్ మళ్ళీ తీసుకోవాలంటే అక్కడ పూర్తి అయిన తర్వాత అక్కడ వాళ్ళు మంచి క్వాలిటీగా లేదా చదువుకొని బయటకు వస్తే ఒక సర్టిఫికెట్ ఇస్తారు. వాళ్ళకి ఒక సర్టిఫికెట్ ఇస్తారు. అన్నయ్య, వాళ్ళకు ఒక సర్టిఫికెట్ ఇస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే దేవుడు నీకు ఒక సర్టిఫికెట్ ఇచ్చాడు, ఒక పట్టా ఇచ్చాడు.
ఒక స్థిరమైన ఒక రక్షణ సంపాదించుకున్నావు. పరిశుద్ధమైన రక్షణ, పరిశుద్ధాత్మ దేవుని వరాన్ని నువ్వు సంపాదించావు. ఈ వరాన్ని సంపాదించుకున్నవాడు నిజమే, చింత లేదు, దిగులు లేదు, భయము లేదు, మనం దేనికి భయపడాల్సిన పని లేదు. నువ్వు పేదవాడివైనా, నువ్వు కూటికి లేకపోయినా, దయచేసి సరైన వస్త్రాలు లేకపోయినా ఒక రక్షణ అనే పాత్రను సంపాదించుకున్నావు. ఈరోజు నేను చెప్పే మాట ఏంటంటే, నువ్వు రక్షణ పొందటానికి రక్షణ 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 నీకు కావాలి. దేవుని రక్షణ కావాలి. మానవాళి రక్షణ మనకు అవసరం లేదు. మనుషులు ఇచ్చే రక్షణ మనకు అవసరం లేదు. దేవుడిచ్చిన అభిషేకమైన పరిశుద్ధాత్మ వరాన్ని నువ్వు పొందుకుందువు గాక. అలాగనే కొద్ది కింద చదువునా, ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన వద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పెను. దేవునికి స్తోత్రము కలుగునగాక. దేవుడు పిలిచిన వారందరికీ ఈ హక్కు ఉంటుందని చెబుతున్నాడు. దేవుని రక్తములో కడగబడిన వారికి, ఏవండి, బాప్తిసము పొందిన వారికి ఈ వరాలు ఖచ్చితంగా నువ్వును నీ పిల్లలు నీ కుటుంబానికి దేవుడు ఖచ్చితంగా ఇస్తానంటున్నాడు. ఇంకా చూస్తే పరిశుద్ధ గ్రంథముల నుంచి రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం చదవండి. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపునని నీ హృదయములందు విశ్వసించిన ఎడల నువ్వు రక్షింపబడుదువుగాక. ఆమేను. యేసు ప్రభువు అని నీ నోటుకుంటూ నువ్వేం చేయాలి తమ్ముడు? ఒప్పుకోవాలి. దేవుడని ఒప్పుకోవాలి. ప్రభు సన్నిధిలో చెప్పుకోవాలి. కొంతమంది ఒప్పుకోరండి. దేవా నువ్వే మా దేవుడువయ్యా, దేవా నువ్వే మా రక్షకుడువయ్యా, దేవా మా ప్రాణభిక్షము నువ్వేనయ్యా అని మనం ఏం చేయాలంటే, ప్రతి వాడంట తనకు తను పరీక్షించుకొని తన దేవుడని మనము ప్రభుని ఒప్పుకోవాలి. ఒప్పుకున్న వాడికి ఏం కలిగిందండి? రక్షణ కలిగిందండి. డబ్బిస్తే వచ్చే రక్షణ వేరండి. ఈ లోకంలో చాలా ఆధారాలు ఉన్నాయి, చాలా ఆధారమైన వాటి ఉన్నాయి. కానీ ఈ రాత్రి నేను చెప్పేది, దేవుని రక్షణ నీకు కలిగి ఉండాలని చెప్పుకుంటున్నాను. దేవుని రక్షణ కావాలని నేను దేవుని నామం పేరట ప్రకటిస్తున్నాను. ఈ రాత్రి ఏ రక్షణ ఉంది నీకు? శిక్షలో ఉండవా? రక్షణలో ఉండవా? రక్షణలో ఉంటే పర్వాలేదు, రక్షణలో ఉంటే దేవుని కృప నీకు ఉంది. అంతేకాదు, మరొక్కసారి ఆ మాటను చదివితే దేవుడు ఎంత చక్కగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడో. అదేమనగా యేసు ప్రభు అని ఒప్పుకోవాలి. మన నోటితో మనం ఏం చేయాలండి? ఒప్పుకోవాలి. ఎందుకు ఒప్పుకోవాలంటే, ఇదిగో తప్పు చేసిన వాడు స్టేషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటే, చేతులు కట్టుకొని వాళ్ళు దివాళిగా ఉంటుంటారు. ఎందుకో తెలుసా? నేరం చేశాడు కాబట్టి అక్కడ అధికారి కాడ, అధికారము దగ్గర, ఆ వ్యక్తి దగ్గర మనము దీన మనసు కలిగి ఉంటాం. అందుకనే ఈ మనిషి కనిపించే మనుషులకి ఎంత అధికారం కలిగి ఉంటే, మనందరికీ అధికారము కలిగిన దేవుడు ఒక్కడే దేవుడు అని చెప్తున్నాడు. ఆ ఒక్కని దగ్గర మనమందరం చేతులు కట్టుకొని, ప్రభువా నువ్వే నా దిక్కయ్యా, నువ్వే దేవుడు అని మన నోటుకుంటే మనము ఒప్పుకోవాలి. ఒప్పుకున్న వానికి శిక్ష ఉండదుగా. ఆ శిక్ష నుంచి తప్పించబడతావు. మనందరికీ తెలుసు, దొంగ ఇద్దరి మధ్యలో యేసు ప్రభువు సిలువ వేయబడినాక కుడివైపున ఒక దొంగ, ఎడమ వైపున ఒక దొంగ ఉంటే, ఒక దొంగ గమనించాడు యేసు ప్రభుని. ఈయనలో ఏ పాపము లేదన్న సంగతి దొంగకి తెలుసు. దొంగ అప్పటికప్పుడే మారు మనసు పొందాడు. దొంగ అప్పటికప్పుడే దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు. అయ్యా నన్ను నీ రాజ్యములో జ్ఞాపకము చేసుకోమని అనుకున్నాడు. ఎందుకో తెలుసా? అక్కడ రక్షణ కోరుకున్నాడు, శిక్షను తప్పించుకున్నాడు. ఒక దొంగ అయితే శిక్షలోనే ఉన్నాడు, ఒక దొంగ ఆ దొంగ శిలువ మీదనే రక్షణ పొందుకున్నాడు. ఈ రాత్రి దేవుడు నీకు సమయం ఇస్తున్నాడు బిడ్డ.
దూరస్తులు కావచ్చు, సమీపస్తులు కావచ్చు, ఇంకా దూర ప్రాంతములు ఉన్నవారు కావచ్చు, దయచేసి నీకు దేవుడు ఒక మంచి వరం ఇస్తున్నాడు. ఏమి ఇస్తున్నాడంటే మంచి అవకాశము, రక్షణ. దేవుడిచ్చిన రక్షణ పొందటానికి నువ్వు ప్రయత్నించు. దేవునిలో నువ్వు రక్షణ పొందటానికి ప్రయత్నించు. ఆ రక్షణ ఇవ్వటానికే దేవుడు ఆయన పరలోకాన్ని వదిలి భూలోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రము కలుగునగాక. యేసయ్యకు ఒక మంచి స్తోత్రం చెబుదాం. మరొకసారి సపట్టు కొట్టి ప్రభు నామాన్ని స్తుతించుదాం. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వాక్యాన్ని ఒకసారి చూడండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. దేవునికి స్తుతి కలుగునుగాక. ఎవడైనా క్రీస్తునందు ఉండాలి. ఎవరి యందు ఉండాలి? క్రీస్తును కలిగి ఉండాలి. క్రైస్తవుడు ఎలా ఉండాలంటే క్రీస్తులో నాటబడాలి. అప్పుడు వాడు ఎలా ఉంటాడంట? నూతన సృష్టి. దేవునికి స్తుతి కలుగునుగాక. అందుకని సృష్టికర్త అండి. నువ్వు నూతన సృష్టి వండి. పాపములు లేవండి, శిక్షలు లేవండి, ఏమంటే శాపములు లేవండి. యేసయ్య రక్తములో కడగబడినవు గనక ఇప్పుడు నువ్వు క్రీస్తులో ఉండవు గనక నువ్వు నూతన సృష్టిగా మార్చబడితివి. ఎవడైనా క్రీస్తునందుండ ఎడల. చాలామంది దేవుల్లో ఉండరండి. దేవుల్లో ఉండాలి, దేవుని భక్తి కలిగి ఉండాలి. ఆ దేవునిలో మనం కలిగి ఉంటే నువ్వు క్రీస్తులో కలిగి ఉన్నావు గనక ఈ జీవము దేవుడు నీకు ఇస్తాడు. ఆ దేవాతి దేవుడు నీకు ఒక నూతన కార్యాన్ని దేవుడు చేయగలుగుతాడని ప్రభు పేరిట మీకు నేను తెలియజేస్తున్నాను. మరొక్కసారి చదవండి దయచేసి. కాగా ఎవడైనను అన్నాడు అక్కడ. ఎవరైనా కావచ్చు, చిన్నపిల్లలే కావచ్చు, పెద్దోళ్ళే కావచ్చు, మగపిల్లలు, ఆడపిల్లలు, వృద్ధులు, ఎదవరాళ్ళు, ఏవండి వృద్ధాపములు ఉన్న తండ్రులు కావచ్చండి. ఎవడైనను ఒకవేళ పాపము చేసిన వాడైతే పర్వాలేదు, లేదు ధర్మం చేసిన వాడైనా పర్వాలేదు, రోగమైనా పర్వాలేదు. నువ్వు క్రీస్తులోకి రావాలి, నువ్వు దేవునిలోకి రావాలి, నువ్వు దేవుని దగ్గరికి రావాలి, నువ్వు దైవము దగ్గరకు కాక. ప్రభునందు దేవుని బిడ్డలారా, నాకు ఈ యొక్క లోకములో ఉన్న ఈ రేషన్ కార్డు ఇక్కడ లేదేమో కానీ నాకు అస్సలు రేషన్ కార్డు ఉంది, గుర్తింపు కార్డు ఉంది, దేవుడు లెక్కించిన కార్డు ఉంది. మీ కార్డులన్నా ఇక్కడ మనుషులు రాశారు, నా కార్డు జీవగ్రంథములో రాశాడు యేసయ్య. ఆమేన్. మాకు రేషన్ లేదండి, మాకు ఏది ప్రభుత్వం ద్వారా రాదు. అన్నీ రాకపోయినా నాకు మాత్రం పరలోకము నుంచి వచ్చేస్తుంటాయి. ఆయన పంపుతుంటాడు. నేను ఎందుకు చెబుతున్నానంటే, నేను ఎవరి రక్షణ కాపాడుకున్నానంటే యేసు క్రీస్తు ఇచ్చే రక్షణ పాత్ర నేను పుచ్చుకున్నాను, ఆ కవిషమాన్ని నేను ధరించుకున్నాను. అందుకనే ప్రభు అంటున్నాడు ఈ రాత్రి, నీకు రక్షణ కావాలా, శిక్ష కావాలా? ఎవడైనా ఏం కోరుకుంటాడండి అమ్మ? ఎవడైనా ఏది కోరుకుంటాడరా? రక్షణే కోరుకుంటాడు. కీడుని ఎవడు కోరుకోడండి. ఇదిగో ప్రభు దగ్గరికి రా బిడ్డ, నీకు రక్షణ ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి చేతులెత్తి చెప్పండి, బిగ్గరగా సపోర్ట్ కూడా చెప్పండి, గంభీరమైన స్వరమెత్తి చెప్పండి. రక్షణ పొందిన వాళ్ళు చెప్పండి, శిక్షలో ఉన్న వాళ్ళు చెప్పండి. దేవుని మిమ్మల్ని దీవించిన కాక. నెంబర్ 1 అండి. అందరు సంపాదించుకున్నారు. మీరు మామూలు కాదండి, హక్కు పొందుకున్నవారండి. ఎవడు మా హక్కుని తీసేసేది? ఎవడు మా పట్టాన్ని తీసేసేది? ఎవడండి? దేవునికి స్తుతి కలుగును గాక. అప్పుడప్పుడు బీపారాలు ఉంటాయి, పోరంబొక్కులు స్థలాలు ఉంటాయి. ఆ స్థలాల్లో ఇల్లు కట్టుకుంటే ప్రభుత్వం వాళ్ళు ఏం చేస్తారు? ఈ ఇల్లుని తొడిగించర్రా అంటాడు. ఈ స్థలం వాళ్ళది కాదు అంటుంటారు. కానీ నేను అంటాను, ఈ స్థలాన్నైనా ఇక్కడ పోరంబొక్కని ఇక్కడ తొలగిస్తారు, కానీ అసలు స్థలాన్ని నువ్వు సంపాదించుకున్నావు. రాజవీధులు ఉన్నాయి, నీకు భవనాలు కట్టించాడంట. ఆయన కట్టిన మేడలు మామూలుగా అవ్వండి, మనమన్నా ఇటుకతో సిమెంట్తో కట్టుకుంటాం. కాదు, బంగారుపు వీధులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రాజభవనాలు కట్టాడు ఆయన. ఆ భవనములో ఉండటం కోసం మనల్ని చూస్తున్నాడు. నేనుండు స్థలములో మీరుండు లాగన నేను మీ కొరకు స్థలమును సిద్ధపరుస్తానని చెప్పేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా,
అంటాడు కదా. ఆ ఒక్క మాట చదువునాను మరొకసారి. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించాలంట. ఇదిగో క్రొత్తవి అవును. దేవునికి స్తుతి కలుగును గాక. పాత వాటిని మనం గుర్తు చేసుకోకూడదండి. కొత్త వాటిని దేవుడు మనకు ఇస్తుంటాడు. కొత్త వాటిని మనకి ఇస్తుంటాడు. దినదినము, నిమిషములు, గంటలు, రోజులు, వారాలు, నెలలు, ఆ సంవత్సరాలు గడిచిన కొద్దీ ప్రభు నిన్ను నూతనంగానే నడిపించును గాక అంటాడు కదా పరిశుద్ధ గ్రంథములో నుంచి. ఇంకా మనం చూస్తే ఆ లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం మనందరికీ తెలిసిన వాక్యమే. నశించిన దానిని ఎతికి రక్షించుటకును మనిషి కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడండి. ఆయన వచ్చింది ఎక్కడికి వచ్చాడండి? ఎవరిని రక్షించడానికి? ఎవరిని రక్షించడానికండి? నశించిన దాన్ని ఎతికి రక్షించుటకును ఆయన దేవుని కుమారుడై ఉండి, చెప్పండి, మనిషి కుమారుడిగా వచ్చాడు. మనిషి కుమారుడిగా. బా, ఎంత గొప్ప దేవుడండి. మన కోసం ఎంత త్యాగం చేశాడండి. మన కోసం రక్తం కార్చాడు, ప్రాణం ఇచ్చాడు, మళ్ళీ తిరిగి లేచాడు. ఆయన మన కొరకు ప్రేమను పంచాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. అయితే నువ్వు రక్షణ పొందటము దేవుని ఇష్టం, శిక్ష పొందటం దేవునికి ఇష్టం కాదని చెబుతున్నాడు. శిక్షలో నుంచి మన రక్షణలోనికి నడిపిస్తున్నాడు. సాతానికి ఏం ఇష్టం అంటే శిక్ష కావాలి, నరకం కావాలి, వాడు అందులోనే ఉండాలి. వాని కోరిక అది. దేవుని కోరిక ఏంటంటే ఆ నరకములో నుంచి, ఆ శిక్షలో నుంచి, ఆ పాపం అనే ఊబిలో నుంచి ప్రభు నడిపించటం కోసమే ఈ రాత్రి దేవుడు నీకు రక్షణ ఇస్తానంటున్నాడు. తీసుకో, ఆ రక్షణ పొందు, ఆ శిక్షను కొట్టివేస్తానంటున్నాడు. ఏ శిక్షా విధి లేదు. ఎవడైనా క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టిగా, నూతన బలమునుగా పొందుదువుగాక. దేవునికి స్తోత్రము కలుగునుగాక. యేసయ్యకు ఒకసారి స్తోత్రం చెబుదాం. నీకు రక్షణ ఇచ్చినందుకు ఒకసారి స్తోత్రం చెప్పు. దయచేసి నీకు సంతోషం ఇచ్చినందుకు ఒకసారి స్తోత్రం చెప్పు. నీకు ఒక మరొక నూతన జన్మిచ్చినందుకు దేవునికి స్తోత్రం చెప్పు. అవునండి, ఏ శిక్షా విధి లేదండి. నువ్వు దేవుల్లో ఉండవు గనక ఏ శిక్షా విధి నీకు లేదని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇంకా చూడండి, అపోస్తుల కార్యము 13వ అధ్యాయము 26వ వచనం ఒక్కసారి చదవండి. అపోస్తుల కార్యము. సహోదరులారా, అన్నయ్యలారా, తమ్ముళ్ళారా, అక్కల్లారా, చెల్లెళ్ళలారా, ఇంతకంటే ఇంకెప్పుడు పిలవాడున్నాయి నిన్ను? ఇంతకంటే మంచిగా ఇంకెప్పుడు పిలుస్తాడు? ఎవరైనా పిలుస్తారా? మా అన్నదమ్ములన్న నన్ను ఇంత మంచిగా పిలవరండి. ఒక మాటతో చెప్పానండి. మరి ఆయన పిలుస్తున్నాడు సహోదరులారా అంటే మనము ఆయన బిడ్డలము గనకనే ఆయన అంత చక్కగా మనల్ని పేరు పెట్టి పిలుస్తున్నాడు. కుమారుడా, కుమార్తె, సహోదరుడా, సహోదరి అని దేవుడు ఏం చేస్తున్నాడు? పేరు పెట్టి నిన్ను పిలుస్తున్నాడు. ఆ చదువు తల్లి. ఆ సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా, దేవునికి భయపడువారులారా, ఈ రక్షణ వాక్యము గట్టిగా సపోర్ట్ కొట్టి ప్రభు నామాన్ని స్తుతించుదుము గాక. హల్లెలూయా, హల్లెలూయా. చేతులెత్తి చెప్పండి ప్రియమైన బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఏ వాక్యం అంటండి ఇది? ఈ రక్షణ అనే వాక్యము మన దగ్గరికి పంపబడ్డదంట. ఊక రాలేదండి. రక్షణ పొందండి, రక్షణ పొందండి. సహోదరుడా పొందో, సహోదరి పొందో. ఏం పొందాలి? రక్షణ పొందు, రక్షణ ఇంత రక్షణని దేవుని నువ్వు నిరాకరిస్తే, తునేకరిస్తే శిక్షకు పాలవుతావు, శిక్ష పాలవుతావు. అందుకనే చేతులు జోడించి చెబుతున్నా, అమ్మా మీరందరూ కూడా దయచేసి ప్రభువుని అంగీకరించండి, ప్రభు మీద విశ్వాసం ఉంచండి. అందుకని అంటాడు కదా, రక్షణ లేనివాడు నా వాడు కాడు కాడు. హల్లెలూయా. ఆధారు కార్డు లేనివాడు ఆ ఊరికి ఆ మనిషి కాడు. దేవుని రాజ్యములో రక్షణ పొందకపోతే నువ్వు స్వర్గానికి, రక్షణకి పాత్రుడు కాదు. ఆయన శరీరానికి వారసుడు కూడా కాదు. ఆయన రక్తములో పాల్గొంటాను కూడా అర్హత లేదు. దేవునికి స్తుతి కలుగునుగా. ఏదైనా చేసేవాళ్ళు ఉంటే
ఎంతమంది వచ్చేవాళ్ళు ఈ వీధిలోకి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ రక్షణలోకి రావాలంటే చాలా కష్టమండి. అందుకని వాక్యం చదివిస్తుంది, ఇదిగో ఇది ఇరుకు మార్గం అని చెప్పేస్తాడు. ఇరుకు దూరణము, ఇరుకులో నుంచి ప్రవేశించాలంటే చాలా కష్టమండి, చాలా కష్టం. అయినా ఈ కష్టములో నుంచే, ఈ ఇరుకుల్లో నుంచే, ఈ ఇబ్బందుల్లో నుంచే యేసయ్య రక్షణ అనే యొక్క వస్త్రాన్ని ధరించుకొని నువ్వు ఇందులో ఉండవనుకో, నువ్వు దీవించబడుదువు గాక, నువ్వు ఆశీర్వదింపబడుదువు గాక. కొంతమంది అండి రక్షణ పొందుకున్నామండి, మా పిల్లలు, మేము, మా కుటుంబాన్ని ఈరోజు మేము కట్టుకున్నామండి, దేవుని అనే రక్షణ మేము సంపాదించుకున్నామనే వాళ్ళు బోలెడు మంది చెప్పేవాళ్ళు ఉన్నారు. ఆస్తులు సంపాదించుకోవచ్చు, పలుకుబడి సంపాదించుకోవచ్చు, కాకపోతే ఇల్లును సంపాదించుకోవచ్చు, కానీ రక్షణ సంపాదించుకునే వాళ్ళు కొద్దిమందే ఉంటారండి. రక్షణ పొందాలని చాలామంది చదువుకునే స్టూడెంట్, ఇక్కడున్న పిల్లలు కావచ్చు, దూర ప్రాంతంలో ఉన్న నువ్వు కావచ్చు, ఒకటి గమనించవలసింది ఏంటంటే నువ్వు పొందాలి, యేసయ్య నామములో రక్షణ పొందాలి. ఆ రక్షణే నిన్ను స్వర్గానికి తీసుకెళ్తుంది. దేవునికి మహిమ కలుగును గాక అంటాడు కదా. మిమ్మల్ని ఎంతగా బ్రతిమలాడుకునేది ఎందుకంటే రక్షణ అనే వాక్యం మీ దగ్గరికి పంపబడ్డది. ఈ రక్షణ అనే వాక్యాన్ని మనం సంపాదించుకుందాం, ఈ రక్షణ అనే వాక్యాన్ని మనము చేర్చుకుందాము, ఆ రక్షణ పొందుదాము, దేవునికి వారసులముగా మార్చబడుదుము గాక. హల్లెలూయా. ఇంకా చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుంచి ప్రభు ఇంకొక మాట కూడా మనకు తెలియజేస్తున్న మాటను బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నా. ప్రభునందు దేవుని యొక్క పిల్లలారా, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం ఒక్కసారి చదవండి. ఎందుకనగా ఆ తర్వాత అదే 10వ అధ్యాయము దయచేసి 9వ వచనం చదువునాను. యేసు ప్రభువని ఇందాక చదువుకున్న మాట, నీ నోటితో చెప్పండి అమ్మా, యేసు ప్రభువా నీకు స్తోత్రమయ్యా అని చెప్పండి ఒకసారి. యేసు ప్రభువా నీకు వందనాలయ్యా అని చెప్పండి. యేసు ప్రభువా నీకు స్తోత్రమయ్యా అని చెప్పండి. ఎందుకంటే ఆ దేవుణ్ణి మనం నోటుకుంటే ఏం చేయాలండి? ఒప్పుకోవాలి, చెప్పుకోవాలి, కప్పుకోబాకండి. ప్రభు సన్నిధిలో మనం ఏం చేయాలి చెప్పండి? ఒప్పుకోవాలి. తర్వాత అంటాడు కదా, ఆ 13వ వచనం చదువునానా. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడు ఎవడో, గట్టిగా సపోర్టు కొట్టి ప్రభు నామాన్ని స్తుతించుదుముగాక. ఏ నామములో? ప్రార్థనలు అందరూ చేస్తారండి. ప్రార్థన అంటే ప్రభు నామమున ప్రార్థన, దేవుని నామమున ప్రార్థన చేయబడిన వారు ఎవరైనా ఉంటారో వారు ఏం చేస్తారంట తమ్ముడు? రక్షింపబడతారంట. చూసారా, ఒట్టిగా ఇస్తున్నాడండి, ఉచితంగా ఇస్తున్నాడండి. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడండి? రక్షణ ఇస్తాడంటాడండి. ఏవండి, డబ్బులు ఇచ్చే దగ్గరికి వెళ్ళేదానికంటే ఉచితంగా ఇచ్చే దగ్గరికి వెళ్ళి నువ్వు రక్షణ పొందితే ఎంత బాగుంటుందండి? చెప్పండి ఒకసారి. చాలా బాగుంటుంది. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన చేయవారందరూ కూడా ఏం పొందుకుంటారంట? రక్షణ పొందుతారంట. రక్షణ అంటే శిక్ష నుంచి దేవుడు నిన్ను తప్పించి రక్షణ దేవుడు నీకు ఇచ్చునుగాక. ఇంకొకసారి చదువునా మాటని. ఏ నామమును బట్టి చెప్పండి ఒకసారి. ప్రభు నామమును బట్టి. రెండు చేతులట జోడించండి ఒకసారి. ప్రభువా, ఈ చేతులు నీ వైపే నాయన నమస్కారం చేయాలి తండ్రి. నువ్వు దేవుడు అని నీకే మొక్కుతున్నానయ్యా, చెప్పుకుంటున్నానయ్యా, చేస్తున్నానయ్యా. ప్రభునామమున నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేసిన వాడు ఏమవుతాడంట? రక్షణ పొందుతాడు. దేవునికి మహిమ కలుగునగాక. తర్వాత కింద చదువునానా. ఇక్కడేమన్నాడంటే ప్రార్థన చేసిన వాడేమో రక్షణ పొందుతాడు. వినిన వానిని ప్రకటించేవాడు లేకుండా వారు ఎలా ఉంటారు? ప్రకటించేవాడు పంపబడలా? ప్రకటించేవాడు పంపబడకపోతే వారు ఎట్టా ప్రకటించబడతారు, వినగలుగుతారు? ఇందు విషయమై
ఉత్తమమైన వాటిని గూర్చిన ఏవండి సువార్తను ప్రకటించువారు పాదములు ఎంతో ఎంతో అందమైన అని చెబుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే రోమిలికి రాసిన పత్రిక 1:16 అంటాడు కదా, సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడిని కాదంటాడు. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడును కాడు. కొంతమంది ప్రార్థనకు వస్తే సిగ్గంట, దేవుని దగ్గరికి వస్తే ఏముంటుందండి, సిగ్గంటున్నారు. మరి ప్రార్థన చేస్తే నీకు రక్షణ కలుగుతుంది అంటున్నాడు. దేవుని నమ్ముకుంటే నీకు సిగ్గు ఎందుకు ఉంటుందండి? సిగ్గులో నుంచి, పాపముల నుంచి, శాపముల నుంచి, ఏవండి లోకముల నుంచి ప్రభు మనల్ని ప్రత్యేకించాడండి. ప్రభు మనల్ని ప్రత్యేకించాడండి. నేను సిగ్గుపడను. బైబిల్ పట్టుకోవటంలో కానీ, ప్రార్థన చేయటంలో కానీ, మందిరానికి వెళ్ళటంలో కానీ, ఏవండి గుడికి వెళ్ళటం కానీ నేను సిగ్గుపడను. సువార్త ప్రకటించేవాడు ఎలా ఉండాలంటే సిగ్గుపడేవాడిగా ఉండకూడదండి. కొంతమంది ఆ పేపర్ ఇచ్చిరాయ్యా, అదిగో సువార్త చెప్పిరాయి అంటే అమ్మో నాకు భయం అండి, నాకు భయమని అంటుంటారు. కొంతమంది ధైర్యంగా స్టూడెంట్ కూడా ఏం చేస్తారంటే పత్రికలు పంచి పెడుతుంటారు. సువార్తను ఏం చేస్తారండి, పంచాలి, సువార్తని పంచాలి. దేవునికి స్తుతి కలుగును గాక. చదవండి, కింద ఉంది అక్కడ, ఏలయనగా నమ్మిన ప్రతి వానికిని రక్షణ కలగజేయుటకును అది దేవుని శక్తి ఉండదు. ఇక నేను ముగిస్తున్న, దయచేసి రక్షణ కలగటానికి దేవుని శక్తి కలిగి ఉన్నది. దేవుని శక్తి కలిగి ఉన్నది. నీ శక్తి సామర్థ్యములు దేవుని రాజ్యానికి చేరవు. కానీ దేవుని శక్తి, దేవుని రక్షణ, దేవుడిచ్చిన కృప, ఆ కవచాన్ని నువ్వు ధరించుకుంటే, ఆ శక్తిని నువ్వు పొందుకుంటే నువ్వు దేవుని రాజ్యానికి వారసుడు అని పిలువబడతావు, పరిశుద్ధుడు అని పిలువబడతావు, పవిత్రుడు అని పిలువబడతావు. దేవుని రక్షణ ఇస్తానంటున్నాడు, దేవుడు శక్తినిస్తానంటున్నాడు, దేవుడు పరిశుద్ధత నీకు ఇస్తానంటున్నాడు. నువ్వు చేయాల్సింది నీ నోటితో నువ్వు ఒప్పుకో. ప్రభువా ఈ పాపిని క్షమించయ్యా, ప్రభువా ఈ పాపిని కరుణించయ్యా, ప్రభువా నాకు శిక్షనించినైనా రక్షణ దయచేయని నీ నోటితో నువ్వు ఒప్పుకుంటే, ప్రభు నామములో నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. ఈరోజు నువ్వు ఏం సంపాదించుకున్నావు? రక్షణ సంపాదించుకున్నావా? శిక్షణ సంపాదించావా? నువ్వు రక్షణ సంపాదించుకుంటే నువ్వు, నీ కుటుంబము, నీ బిడ్డలు దేవుని రాజ్యములో నిత్యము వర్ధిల్లుదురుగాక. నీ కుటుంబాన్ని నిత్యము దేవుడు కాపాడునుగాక. నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను నిత్యము నడిపించునుగాక. రక్షణ పొందిన కుటుంబంలో ఏముంటుందో తెలుసా అండి? సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, ఆనందం ఉంటుంది, ఇంకేముంటుంది చెప్పండి? ఐశ్వర్యం ఉంటుంది. అద్భుతంగా చెప్పింది బిడ్డ. ఏముంటుంది చెప్పండి? ఐశ్వర్యం ఉంటుంది. ఏం పొందిన వారు? రక్షణ పొందిన వారి ఇంట్లో సమాధానం ఉంటుంది. రక్షణ లేకపోతే అన్ని గొడవలేనండి, అన్ని తగాదలేనండి, అన్ని రోగాలేనండి, ఒకరికి మాట కలవదండి. ఈ రాత్రి చెబుతున్నా, తల్లి, తమ్ముడు, నువ్వు రక్షణ పొందువు కాబట్టి నీ పిల్లలు, నీ కుటుంబము, నీకు కలిగిన దాంతో నువ్వు తృప్తి పొందుతున్నావు. ఆమేన్. ఆ రక్షణ దేవుడు ఇచ్చాడు. ఆ రక్షణ నీకు కలిగి ఉంది కనుకే నీ ఇంటికి, నీ ఒంటికి ఏం కలిగిందండి? సమాధానము కలిగింది. అందుకనే జక్కయ్యా నీ ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. బా, జక్కయ్య ఎలాంటి వాడండి? పాపి, మేడి చెట్టెక్కినోడు, అంటే ధనవంతుడు, పొట్టోడు, ఏవండి మాట వినని వ్యక్తి, లంచాలు తీసుకున్నాడు, అబద్ధాల గోరి, పచ్చి మోసగాడు. అలాంటి వ్యక్తి దేవుని దగ్గరకు వచ్చి ఏం తీసుకుని పోయాడురా? అయ్య బాబోయ్, చెప్పమ్మా. రక్షణ. నీ ఇంటికి ఏమొచ్చింది? నీ ఒంటికి ఏమొచ్చింది? మీ ఊరికి ఏమొచ్చింది? మా ఊరికి వరద వచ్చిందయ్యా, మా ఊరికి కీడు వచ్చిందయ్యా, మా ఇంటికి వ్యాధి వచ్చిందయ్యా. వచ్చిందో కానీ రక్షణ అనే కవచం వేశాడు అక్కడంతే. ఎన్ని వరదలు వచ్చినా నువ్వు కొట్టుకుపోవు బిడ్డ, ఎన్ని వ్యాధులు ఆ ఊరికి వచ్చినా నువ్వు చావవే చావవు.
చెప్పు నీ పక్కమడితో, నేను చావనే చావను. ఎందుకో తెలుసా? యేసయ్య రక్తము నాకు ఇచ్చాడు. ఎవరి రక్తం ఉంది నాలో చెప్పండి? చెప్పమ్మా తమ్ముడు, తమ్ముడు ఎవరి రక్తం ఉంది? యేసు రక్తం. యేసు రక్తం ప్రతి పాపిని కడుగుతుంది. ప్రతి పాపికి విడుదల, రోగికి స్వస్థత, పాపికి విడుదల. ఎవడైనా విడిపించగలిగేవాడు ఖైదీలో ఉంటే విడిపిస్తాడు, జైల్లో ఉంటే విడిపించే వాళ్ళు ఉంటారు, రోగంతో ఉంటే బాగు చేసేవాడు విడిపించే వాళ్ళు ఉంటాడు. ప్రాణరక్షణ విడిపించేవాడు ఎవడండి? ప్రాణరక్షణ ఇచ్చింది ఎవరండి? రక్తం ఇచ్చింది ఎవరండి? ప్రాణం ఇచ్చింది ఎవరండి? కుమారి, ఎవర్రా నీకు ఇచ్చిందంటే యేసుక్రీస్తు నాకు రక్షణ ఇచ్చాడు, రక్తం ఇచ్చాడు. యేసు రక్తములో ప్రతి పాపి కడగబడునుగాక, విడుదల పొందుకునుగాక. ఈరోజు నువ్వు ఎంత ధన్యురాలివి తెలుసా? నువ్వు భాగ్యవంతురాలివి, నువ్వు ధన్యురాలివి. నీకు శుభము కలుగునుగాక. ఒకసారి మీ పక్కమడితో చెప్పండి, నీకు శుభము కలుగునుగాక. నువ్వు ధన్యురాలువమ్మని చెప్పు. నువ్వు ధన్యుడువు నాన్న, నీకు మేలు కలుగునుగాక. జక్కయ్యా, నీ ఇంటికి రక్షణ వచ్చింది. ఈరోజు ఆ రక్షణ ఈ గ్రామానికి, ఈ వీధికి, నీకు నాకు ప్రభు ఇచ్చునుగాక. ప్రభును నమ్మిన వారికి రక్షణ, ప్రభును నమ్మని వానికి శిక్ష విధి. ఆ శిక్ష నుంచి విడిపించబడటం కోసమే ప్రభు నామమును నీకు తెలియజేస్తున్నా. ఈ సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితరంగానే ఉంటుంది, కానీ రక్షింపబడుతున్న వారికి దేవుని శక్తి. దేవునికి స్తోత్రము కలుగునగాక. ఒకసారి అటు చెప్పండి, చేజెట్టు పెట్టండి. ఇట కాదమ్మా, సాయిబాబుల దేవునికి మేము కలుగునగాక. చెప్పండిరా. శక్తిని పొందుకున్నా. నేను ఎవరి శక్తిని పొందుకున్నా? ఏం ఊపుతుండరు రోడ్డు. ఆమెన్, హల్లెలూయా. చెప్పండి, ఏం పొందుకున్నా? నేను ఏం పొందుకున్నా? శక్తిని. దేవునికి స్తుతి కలుగునగాక. అందుకని నా దేవుడు శక్తినిచ్చేవాడు, నా దేవుడు బలమునిచ్చేవాడు, నా దేవుడు రక్షణ ఇచ్చేవాడు, నా ప్రభు ఆశీర్వాదం ఇచ్చేవాడు. నేను బలహీనుడిని కాదా, నేను బలవంతుడిని. నేను కుంగిన వాడిని కాదా, కుంగిన నన్ను దేవుడు లేపినాడు. నా యేసయ్య నాకు రక్తం ఇచ్చాడు. అందుకనే యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము. చాలండి. ఏ రక్తం ఇది? ఏ రక్తం రా ఇది? యేసు రక్తం. యేసు రక్తం ప్రతి పాపిని కడుగుతుంది. ప్రతి పాపినంట. ఏవండి, ఒక డాక్టర్ ఉన్నాడంటే కొన్ని వ్యాధులకే డాక్టర్ పరిమితం, కానీ నా యేసయ్య ఉన్నాడంటే అన్ని వ్యాధులకి వైద్యుడు. సపోర్ట్ కొట్టొచ్చుగా, అలాగనే చూడకపోతే గడ్డం కింద చేసి. దేవునికి మేము కలుగునుగాక. ఒక డాక్టరు లేకపోతే ఒక వైద్యుడు కొన్నిటికే పరిమిత, కానీ యేసయ్య పరమ వైద్యుడు. ఏ వైద్యుడు అంట? పరమ వైద్యుడు. దేవునికి స్తుతి కలుగునుగాక. గాయపడిన గాయాలని కట్టేవాడు యేసయ్య. ఈ రాత్రి రెండు చేతులు జోడించి, దూరములో ఉన్న ప్రజలారా, సమీపంగా వచ్చిన ప్రజలారా, నా ప్రభు మీకు ఇచ్చేది ఏందో తెలుసా? రక్షణ, రక్షణ, రక్షణ. రక్షణ లేనివాడు నా వాడు కాడు. ఎవడైతే క్రీస్తు నందు రక్షణ పొంది, ఆయన నామముల బాప్తిసం పొంది, ఆయన నామముల ఎవరైతే మనం నోటుకుంటూ ఒప్పుకుంటామో, నీకు శిక్ష విధి లేదు. ఏ శిక్ష విధి లేదు. యేసయ్య నీ శిక్ష ఆయన శిలువ మీద మోసుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నీకు రావాల్సిన శిక్ష, నీకు రావాల్సిన ఉరి యేసయ్య శిలువ మీద మోసుకున్నాడు రా బిడ్డ. ఆయన శిలువ మీద భరించాడు, ఆయన చేతులు సాచే ఉంచాడు. రా నా కుమారుడా, నా కవికిటిలోకి రా, నా నీడలోకి రా, నా చెంత దగ్గరికి, నా చెంత దగ్గరికి రా, నా శిలువ దగ్గరికి రా, నా కవికిటిలోకి రా. నిన్ను నేను విడవను, ఎడబాయను. దేవునికి స్తోత్రము కలుగునగాక.
అందుకనే జక్కయ్యకు రక్షణ కలిగింది. అనేకులు ఖైదులో ఉన్న వారికి విడుదల కలిగింది. ఏవండి, వ్యాధులు కలిగిన వారికి యేసయ్య రక్షణ వలన వాళ్ళకు స్వస్థత కలిగింది. ప్రభు నామమున నేను ముగించే ముందు బిగింపుగా ఒక్క మాట చెప్పగలను. ఎందుకో తెలుసా? ఏ శిక్షా విధి మనకు లేదు. దేవుని యొక్క శక్తిని మనకు కలగజేశాడు. దేవుని యొక్క పరిశుద్ధత మనకు కలగజేశాడు. దేవుని యొక్క ఆత్మచేత మనల్ని నడిపిస్తున్నాడు. నేను భయపడను. నా దేవుడు నాకు రక్షణ ఇచ్చాడు. నా దేవుడు నాకు శక్తినిచ్చాడు. నా దేవుడు నాకు యేసయ్య కృపనిచ్చాడు. అవును, 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 అవును అని ఒకసారి 3 సార్లు చెప్పు. ఒకసారి అవును, అవును. ఎవ్వరివ్వలేనిది నీవు నాకు ఇచ్చావు, ఎవ్వరు పిలవలేని నన్ను నీవు పిలిచావు, ఎవ్వరివ్వలేనిది నీవు నాకు ఇచ్చావు, ఎవ్వరు పిలవలేని పిలుపుతో నన్ను నీవు పిలిచావు, ఏమిగిచ్చి నీ రుణము ఏమి తెచ్చి నిన్ను దర్శిదునయ్యా. విధి నీ కృపా, విధి నీ దయా, విధి నీ కృపా, విధి నీ దయా. ఎవరి దయా? ఇది నీ దయా, ఇది నీ కృప. ఎవరిచ్చారు ఈ రక్తము? ఎవరు పెట్టారా ప్రాణము? యేసయ్య రక్తం ఇచ్చాడు, ప్రాణం పెట్టాడు. ప్రభు ఈ మాటలు దీవించి నడిపించి బలపరచునుగాక. తలలు వంచుదాము, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. తమ్ముడు, ఏ వ్యాధి చేతుండవో, ఏ రోగము చేతుండవో, ఏ యొక్క అనారోగ్యముతో బాధపడుతున్నావో, ఏ సాతాను శక్తులు నిన్ను పట్టి పీడిస్తున్నాయో, ఏ సాతాను శక్తులు నిన్ను పట్టి పీడించి ఆ పడక మంచం మీద అలాగైనా కుంగిపోయి ఉన్నావో, ఈ రాత్రి యేసయ్య దగ్గరకు రా. యేసయ్య నీకు విడుదలనిస్తాడు. యేసు రక్తం ప్రతి పాపికి విడుదల, రోగికి స్వస్థత. ఇదిగో రక్షణ, 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 రక్షణ. నమ్మి బాప్తిసం పొందిన వానికి రక్షణ కలుగును, నమ్మని వానికి శిక్ష విధించబడును. దయచేసి పాపపు ఊపిలో ఉండ కుటుంబమా, దేవుని యొక్క రక్షణలోకి రా. ఆయన సర్వాంగ కవచాన్ని ధరించుకో. నీ కుటుంబానికి నీకును క్షేమము కలుగునుగాక, దీవెన కలుగునుగాక. సురక్షితంగా దేవుడు నిన్ను కాపాడి నడిపించి ఆయన రక్షణ నీకు ఇచ్చునుగాక. యేసు నామములో ఈ ప్రార్థన అడిగి పొందుకున్నాము మా పరమ తండ్రి. ఆమేను. శివర